కుమారుడు మానవ కుమారుడిగా దివి నుండి భూకి దిగొచ్చినటువంటి పర్వదినం, మన యొక్క సంబరాలు అంబరాన్ని అంటుతున్నటువంటి ఈ యొక్క క్రిస్మస్ పర్వదినంలో మరి ఈ దినం మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దినం మనం టీఎల్సిన దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గతానికి ప్రస్తుతానికి సంబంధించినటువంటి ప్రాఫెట్ ఐజయా ద్వారా దేవుడు జ్ఞాపకం చేయించారు. ఈ భాగంలో మనం గమనిస్తే యెషయి మొద్దు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు మొద్దు అంటే ఒక చెట్టు ఉందంటే ఆ చెట్టును నేల మట్టుకు నరకటం కానీ, లేకపోతే నేలకి ఇంకొంచెం ఉండేటువంటి విధంగా, అంటే ఆ చెట్టుకున్నటువంటి పైన తల తీసివేసినప్పుడు దాన్ని మొద్దు అని అంటారు. అంటే యెషయి మొద్దు అయిపోయింది. గమనించాల్సిన విషయం ఏంటంటే పైన తల మాత్రమే తీసివేయబడింది, వేరుంది. ఈ చెట్టుకి ఒక వేరు లోపలికి ఉంది. ప్రతి చెట్టును మనం గమనించినప్పుడు ఆ చెట్టుకి వేర్లు ఉంటాయి. ఒకటి పెద్ద వేరు ఉండిద్ది, దాన్ని తల్లి వేరు అంటారు. దానికి పక్కనే దాని ప్రక్కన చిన్న వేర్లు వస్తాయి, చిన్న చిన్న వేర్లు. ఏ చెట్టుకైనా కానీ ఆ చెట్టు మరి దానికి తల్లి వేరుటువంటిది లోతుగా బలంగా ఉంటే చెట్టు కూడా పైకి బాగా ఎత్తు కావచ్చు, బలంగా కావచ్చు, చక్కగా అది ఫలభరితంగా ఉండిద్ది. అయితే ఈ చెట్టుని, ఈ యెషయి అనేటువంటి చెట్టును అనేక పర్యాయాలు ఈ చెట్టు నరకబడింది. ఇది దేనికి సూచనగా ఉందంటే ఇజ్రాయేల్ జాతికి, ఇజ్రాయేల్ దేశానికి సాదృశ్యంగా ఉంది. నిజంగా మనం గమనించి ప్రపంచ చరిత్రను మనం చూసుకుంటే ఇజ్రాయేల్ దేశం మీద జరిగినటువంటి అన్ని యుద్ధాలు, ఇజ్రాయేల్ ప్రజల మీద కలిగినటువంటి పోరాటాలు ఎన్ని అంటే లెక్కలేనన్ని సార్లు ఆ దేశంపై, ఆ దేశంలో ప్రజలపైన ఎన్నో పర్యాయాలు యుద్ధాలు చేయబడ్డాయి. వారి మీద అనేకమైనటువంటి దాడులు వారి మీద చేయబడినటువంటి పరిస్థితి. అంటే మరి ప్రతిసారి వారి మీద మరి వచ్చినటువంటి శత్రువులు అనేటువంటి వారు వారిని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా, అది ఒక పెంట దిబ్బలాగా అది మార్చినటువంటి రీతిలో అది మొద్దులాగా చేసేటువంటి పరిస్థితి చేశారు అనేక పర్యాలు వారు చేసేటువంటి దాడుల చేత. కానీ విశేషం ఏంటంటే ఆ మొద్దులో నుండి చిగురొట్టించిందని చెప్పబడింది. దేవుడు చెప్పినటువంటిది ప్రవక్త ద్వారా చెప్పించాడు ఈ మాట. మీరు మొద్దయిపోయారు, ఇక మా బ్రతుకులు ఇక మోడైపోయినాయి, ఇక మా జీవితాలకి జీవం లేదు, ఇక మా బ్రతుకులు, మా యొక్క దేశం, మా పరిస్థితులు అన్నీ కూడా ఇక అంతా కూడా ఒక అయిపోయింది, ఇక అది పెంట దిబ్బలాగా, అది శ్మశానంలాగా మార్చబడిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఈ యెషయి మొద్దు, ఆ మొద్దులో నుండి చిగురు రాబోతుంది. అంటే ఆ దేశం చిగురించబోతుంది. ఆ దేశ ప్రజలకి మరి తిరిగి వారి యొక్క పూర్వపు వైభవం, వారి జీవితాలకు పూర్వపు స్థితి, వారి జీవితాల్లో కోల్పోయినవన్నీ, నష్టపోయినవన్నీ, పాడైపోయినవన్నీ కూడా మరలా అది చిగురులాగా ఇవ్వబడుతుంది, చిగురులాగా పుష్పించబోతుంది, చిగురులాగా అది వస్తుందని చెప్పేసి దేవుడు చెప్పినట్లుగానే ఈనాడు ఇజ్రాయెల్ దేశాన్ని మీరు చూడండి, ఇజ్రాయెల్ ప్రజలైనటువంటి వారిని, యూదులైనటువంటి వారిని చూడండి. మరి ప్రపంచంలో ఎన్ని పర్యాలు దాడి చేయబడ్డ ఈ రోజున ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థితిని, స్థాయిని దేవుడు వారికి ఇచ్చాడు. అన్ని విషయాల్లో కూడా చిగురులాగా వారి జీవితాలు మరి ఫలభరితంగా దేవుడు నిలబెట్టాడు. మన జీవితంలో కూడా మనం అనుకుంటున్నాం కొన్నిసార్లు ఆర్థిక విషయాలు కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, కుటుంబపరమైన పరిస్థితుల్లో మనం కూడా ఇక అయిపోయింది నా బ్రతుకని ముద్దులాగా, మోడులాగా అయిపోయాం అనుకుంటున్నాం. ఇంకా నా జీవితానికి ఏది కూడా కనపడతలేదు, ఏ మంచి, ఏ మేలు, ఏ ప్రయోజనం కూడా నాకు కలిగిద్ది అనేటువంటిది ఇక నా జీవితానికి లేదు, నా బ్రతికి మోడైపోయింది, నా కుటుంబం, నా బిడ్డల జీవితాలు అయిపోయారని చెప్పేసి ఒకవేళ నిరాశపడుతున్నామేమో, కృంగిపోతున్నామేమో. యెషయి మొద్దు ఎలాగ చిగురించిందో నీ జీవితాన్ని దేవుడు అలా చిగురించబోతున్నాడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని దేవుడు ఆ విధంగా చిగురింపజేసేటువంటి వాడు.
మన ప్రభువుకి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఎండిపోయినటువంటి ఎముకల్ని మహాసైన్యంగా చేసేటువంటి ప్రభు మన జీవితాల్లో కార్యం చేయలేడా? ఇది మొదటి తలంపు. రెండవ తలంపు, వాని వేరులో నుండి అంకురము ఎదిగి ఫలించను. మొద్దులో నుండి చిగురు రావటం ఒక విధానం అయితే, అది ఒక ప్రవచనం అయితే, రెండవ తలంపు ఏంటంటే వాని వేరులో నుండి అంకురం. అదేమో మొద్దులో నుంచి వచ్చిన చిగురు ఇజ్రాయేలీలు, వేరులో నుండి వచ్చినటువంటి అంకురం ఏంటంటే వేరు దృఢమైంది, బలమైనటువంటిది. వేరులో నుంచి వచ్చినటువంటి అంకురం చాలా స్పష్టత, చాలా బలంగా. అంటే ఆ వేరులో నుండి వచ్చినటువంటి అంకురం చూడండి ఎంత స్పష్టత కనపడిందో. ఆ అంకురం ఎంత అంటే లోపం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి పరిపూర్ణత అనేటువంటిది ఆ యొక్క అంకురానికి కనబడుతుంది. ఆ అంకురం ఎవరికి సాదృశ్యం అంటే మన ప్రభువారికి, యేసుక్రీస్తుకి సాదృశ్యంగా. యేసుక్రీస్తు మరి యెషయి మొద్దు అన్నటువంటి దావీదు వంశంలో నుండి మరి ఇశ్రాయేలీయులుగా తన బిడ్డలైనటువంటి వారిని విడిపించుటకు, విమోచించుటకు, మానవాళి యొక్క రక్షణ కొరకు ఆయన అంకురంలాగా ఆయన మరి యెషయా గ్రంథం 53 అధ్యాయాలు జ్ఞాపకం చేసినట్లుగా స్వరూపమైన సొగసైనటువంటి లేనివారుగా ఆయన చేయబడ్డాడు. ఆయనలో ఏ దోషం, ఏ కపటం లేనటువంటి వారు ఆయన అంకురమైనటువంటి వారుగా మన కొరకు వచ్చారు. అందుకని అక్కడ రాయబడిన అంకురం ఎదిగి ఫలించింది. 2000 సంవత్సరాల క్రితం ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. మరి ప్రభు యొక్క బోధలు అవి నానాటికి అభివృద్ధి చెంది, నానాటికి ఈనాటికి అవి ప్రబలుతున్నాయి, అవి ఫలిస్తున్నాయి. అనేక విధాలుగా ప్రభు ఆకర్షించబడుతున్నాడు. అనేకులు ఆయన వైపుకి నడిపించబడేటువంటి రీతిలో ఉండగలుగుతున్నారు. మన జీవితాల్లో కూడా దేవుడు చిగురింపజేసేవాడు. మన జీవితాల్లో కూడా ఎండిపోయినటువంటి బ్రతుకుల్ని ఆయన చిగురింపజేసి మన కొరకు ఆయన అంకురంలాగా వచ్చి మనల్ని ఫలింపజేయటానికి ప్రభు ఆయన కోరుతున్నాడు. ఈ ఉదయం ఈ మాటలు మనందరి జీవితాలు దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. మన ఇదిన క్వశ్చన్ ఏంటంటే, ఈ అంకురం, వేరులో నుంచి వచ్చేటువంటి ఈ అంకురం ఏ వంశానికి చెందినటువంటిది? ఈ వేరులో నుంచి వచ్చేటువంటి అంకురం ఏ వంశానికి చెందినటువంటిది? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ క్రిస్మస్ ఈవులో నా ప్రభా శ్రేష్టమైనటువంటి ఆత్మీయ తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఆనాడు మా ప్రజలైనటువంటి అయ్యా మరి ఇశ్రాయేలీయులు నా తండ్రి ఏ స్థితిలో ఉన్నారు, ఇజ్రాయేల్ దేశం ఏ స్థితిలో ఉన్నదో నా ప్రభా, మరి ముద్దయిపోయినటువంటి జీవితాలు, ముద్దయిపోయినటువంటి దేశం, ముద్దయిపోయినటువంటి బ్రతుకుల్లో నా ప్రభా ఏ రీతిగా చిగురు నా ప్రభు ఏ రీతిగా అనుగ్రహించారో దేవా, ఏదైనా చేయగలిగినటువంటి శక్తిమంతులు, సమర్థులు మీరయ్యున్నారు అనేటువంటి దానికి నిదర్శనంగా ప్రభా ఈనాడు ఇజ్రాయేల్ దేశం నా తండ్రి దేవా, వాని వేరులో నుండి అంకురము ఎదిగి ఫలించడానికి జ్ఞాపకం చేసినట్లుగా అంకురముగా మా కొరకు వచ్చిన ప్రభా అయ్యా 2000 సంవత్సరాలకు పూర్వం నా తండ్రి ఎదిగి ఫలింపజేసే విధంగా దేవా 4 గోడల మధ్య ప్రారంభమైనటువంటి సవార్థీకరణ నా తండ్రి ఎదిగి నా ప్రభా అంచెలంచెలుగా శాఖోపశాఖలుగా నా తండ్రి నలుముక్కలు విస్తరించినట్లుగా నా తండ్రి అయ్యా మా జీవితాలు కూడా నా తండ్రి ఏదైనా చేయనటువంటి శక్తిమంతులు, ఆర్థికంగా ఆత్మీయంగా మమ్మల్ని అభివృద్ధి పరిచేటువంటి దేవుడు మీరు ఉన్నారు ప్రభా. ఈ ఉదయం నా తండ్రి ఈ క్రిస్మస్ ఈవ్లో నా ప్రభా ఎందరైతే నిరాశతో నాయన, నిస్పృహలతో నా తండ్రి, కృంగిన పరిస్థితుల్లో దేవ, దిగులతో, వేదనతో నా ప్రభా, దుఃఖంలో ఉన్నటువంటి వారు నా ప్రభా, వారి జీవితాలకు గొప్ప నిరీక్షణ ఈ వాక్యం ద్వారా నాయన మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలోని, ఈ క్షణంలోని నా ప్రభా వారి జీవితాలు చిగురింపజేయబడలాగున, వారి కుటుంబాలు, వారి బిడ్డల జీవితాలు ఆయన, వారికి ఉన్నటువంటి కళలు అడియాసైపోతున్నాయన, వారి కళ్ళగా మిగిలిపోయినాయి అనుకుంటుంటే నా ప్రభా వారి జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు మీరు అనుగ్రహించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైన గాక.